హాయ్ ఎవరీవన్, నమస్తే. నేను మీ మహేష్ సార్ని. వెల్కమ్ టు మహే ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, అలాగే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైనా సరే ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది 2 కాలేజీకి సంబంధించి ఇచ్చున్నారు. ఒకటి వచ్చేసి గుంటూరు అండి. గుంటూరు నాగార్జున సాగర్ డిగ్రీ కాలేజ్లో మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఇంకొకటి వచ్చేసి కర్నూలు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మనకి అప్లికేషన్స్ అనేవి వేసుకోవడానికి టైం ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి ఫీజు వచ్చేసి 250 రూపీస్ అంతే. మనం 250 రూపాయలు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసి ఇచ్చేసామంటే మనకు అక్కడ సీటు ఉంటుంది. మీరు ఇలాంటి డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయితే మీకు అక్కడ స్పోర్ట్స్ సంథింగ్, ఇంకా మనకి ఎన్సీసీ, ఎన్జీసీ ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు ఎన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారో ఒకసారి నేను ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకి స్టార్టింగ్ ఇలా ఉంది. అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ 2021 ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ నాగార్జున సాగర్ మెన్. నాగార్జున సాగర్ వచ్చేసి అక్కడ ఓన్లీ మెన్స్కి. అలాగే సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చేసి కో ఎడ్యుకేషన్ అనమాట. మెన్స్ ఉమెన్స్ ఇద్దరు ఉండొచ్చు. ఓకే, మనం ఇక్కడ మొత్తం కిందకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఏమేమి కోర్సెస్ అనేవి మనకి గ్రూప్స్ అనేవి ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాము. ఇక్కడ చూసారంటే మీరు ఏపీఆర్డిసి నాగార్జున సాగర్ కోర్సెస్ ఆఫర్డ్. నాగార్జున సాగర్ యూనివర్సిటీ అదే డిగ్రీ కాలేజ్లో మనకి ఏ ఆఫర్స్ కోర్సెస్ అనేవి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్. అలాగే నెక్స్ట్ బీకాము, బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అంటే ఎంపీసీ అనమాట. ఎంపీసీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తీసుకుంటారు కదా, సేమ్ అలాగే డిగ్రీలో కూడా మీకు ఎంపీసీ ఉంది. ఎంఎస్సిఎస్ ఎంపీసీలోనే మళ్ళీ మ్యాథ్స్ స్టాటిక్స్ కంప్యూటర్స్ ఉంది. అలాగే ఇంకా మ్యాథ్స్ స్టాటిక్స్ కానీ లేదంటే కంప్యూటర్స్ కానీ కంప్యూటర్ సైన్స్ ఎంఈసీ కూడా ఉందన్నమాట. ఇవి వచ్చేసి మనకి నాగార్జున సాగర్ డిగ్రీ కాలేజ్లో ఉండేటటువంటివి అనమాట కోర్సెస్. అలాగే కిందకు చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఫీ పర్టికులర్ ఏపీఆర్డిసి నాగార్జున సాగర్లో మనకి బీఎస్సీ ఎంపీసీకి అయితే 2600 ఉంది. అలాగే బీఎస్సీ ఎంఎస్సిఎస్ గ్రూప్ వాళ్ళకైతే 2600 సేమ్ అలాగే ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే 1000 రూపీస్ వచ్చేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఇచ్చారు చూడండి. స్పెషల్ ఫీ వచ్చేసి 2600, కింద మెయింటెనెన్స్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మొత్తం 3600 రూపీస్ అవుతుంది. అలాగే మీరు కిందకు వచ్చేసారంటే బీఏ బీకాము, బీఎస్సీ బీకాము ఇలాగ మొత్తం ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఇచ్చున్నారు. సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ బీఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్, బీకాము, బీఎస్సీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు, అలాగే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ, అలాగే బాటనీ జువా మైక్రోబయాలజీ కెమిస్ట్రీ హార్టికల్చర్, బీఏ. ఇక్కడ చూడండి స్పెషల్, మీరు దాదాపు పైవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. బీఏలో ఇక్కడ ట్రావెల్ టూరిజం మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసి మనకి స్పెషల్గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, అటానమస్ కాలేజ్ ఇది. కాబట్టి అక్కడ మాత్రం మనకి ఈ గ్రూప్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఫీజు గురించి కూడా ఇచ్చారు చూడండి. బీఏ వాళ్ళకి వచ్చేసి ఫీ ఫర్ ఫస్ట్ ఇయర్స్ ఓన్లీ. ఫస్ట్ ఇయర్ ఫీజు అనమాట ఇది 7231. నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఫీజు అనేవి మీరు ఇయర్లీ కట్టరు, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మాత్రమే కడతారు. మీకు అక్కడ ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది కదా. తర్వాత మీరు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఈ ఫీజు మీకు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో పాటు ఎక్స్ట్రా మీరు ఏదైనా కట్టాల్సి ఉంటే అవన్నీ తీసుకొని రిమైనింగ్ మీకే ఇచ్చేస్తారు మీ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది. బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకైతే 10,286 ఉంది. ఆ విధంగా అయితే ఉన్నాయి. నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి నీట్గా మీరు చదువుకోండి. మొత్తానికైతే ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ మొత్తము ఇక్కడ 2టికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చున్నారు. ఈ 2 నోటిఫికేషన్స్లో మనకి నాగార్జున సాగర్ కాలేజ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి అనమాట. ఈ రెండిట్లో కూడా ఏ కోర్సెస్ ఉన్నాయనేది మీకు ఇక్కడ చదివి చెప్పాను కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ హాస్టల్ కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ సీట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికోసం 250 రూపీస్. అది కూడా కింద ఇచ్చున్నారు, నేను ఒకసారి చూపిస్తాను చూడండి.
అప్లై చేసుకోవాలి అని చెప్పేసి స్టెప్స్ టు బీ ఫాలోడ్ బై ఆన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ద ఆన్లైన్. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఏపీఆర్ జేసీఎస్ లేదా డిసిఎస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22. సో 2021-22కు సంబంధించి డిగ్రీకి జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ దీనికి అర్హులు. ఓకేనా, అంటే డిగ్రీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ కింద చూడండి, ద క్యాండిడేట్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. మీకు అన్నీ ఓకే అనుకుంటే మీరు ఫీజు 250 రూపీస్ పే చేయొచ్చు. దీనికి స్టార్టింగ్ వచ్చేసి మనకి 6th అంటే 6వ నెల 24వ తేదీ నుంచి స్టార్ట్ అయింది అడ్మిషన్స్. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 7వ నెల 15వ తేదీ వరకు ఉందన్నమాట. సో ఆ విధంగా కింద మీరు క్యాండిడేట్స్ ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చున్నాడు కూడా. అంటే మనకి సరౌండింగ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, అలాట్మెంట్ సీట్స్ ఎవరెవరికి సీట్స్ అనేవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలాగా అన్ని యూనివర్సిటీస్ అనేవి ఇచ్చున్నారు. అలాగే ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి వచ్చి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు. సో వీటికి సంబంధించి మీరు ఎవరైనా స్టూడెంట్స్ అయి ఉంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే మీకు ఈ నోటిఫికేషన్ గురించి చెప్పాలని వీడియో చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.